హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర ముగింపు దశకైతే చేరుకుంది. సో ఈ సందర్భంగా ఆయన యువగలం నవశకం అని ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. మరి సభలో అసలు సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారు, సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. సో ఏంటి మరి ఈ యువగలం నవశకం సభ దేని కొరకు, దీంట్లో జరగబోయేది ఏంటి? ఈ యువగలం నవశకం సభ లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభ. ఇది ఒక నవశకానికి శ్రీకారం చుట్టారు కాబట్టి లోకేష్ గారు, అందుకని ఆ సభకు ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ యువగలం పాదయాత్ర గురించి మనం మాట్లాడుకునే ముందుగా నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు జనవరి 27వ తేదీ ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమన్నారు, లోకేష్ అనే వ్యక్తి పాదయాత్ర చేయలేడు, చేసినా కరెక్ట్గా చేయలేడు, ఆపేస్తాడు అని చెప్పి ఈ విధంగా అనేక హేళనలు చేశారు. కానీ వాళ్ళందరి హేళనలు పటాపంచులు చేస్తూ లోకేష్ గారు నిర్విరామంగా 200 రోజులకు పైగా పాదయాత్ర అనేది చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో అనేక అడ్డంకులు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. తాను మాట్లాడే మైకును లాక్కున్నాడు, తాను ఎక్కుండే స్టూలుని లాక్కున్నాడు, తన మాట్లాడే బస్సును లాక్కున్నాడు, అన్నీ లాక్కున్నాడు. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ గారు నిర్విరామంగా పాదయాత్ర సాగించడం జరిగింది. ఈ పాదయాత్రలో మనం ప్రముఖంగా మాట్లాడుకుంటే ఒక్కొక్క కార్యక్రమం లోకేష్ గారు ప్రజలకు దగ్గరయ్యే విధంగా చేరువయ్యే విధంగా చేసింది. ఎందుకంటే సెల్ఫీ విత్ లోకేష్ అనే కార్యక్రమం ద్వారా అనేక మంది కార్యకర్తల దగ్గరుండి వాళ్ళ కష్టాలు తెలుసుకునే దానికి ఉపయోగపడింది. అదేవిధంగా ముఖాముఖి సమావేశాల ద్వారా అన్ని రంగాల వాళ్ళు ఏ సమస్యలు పడుతున్నారు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని అక్కడ చర్చించడం జరిగింది. అదేవిధంగా రచ్చబండ కార్యక్రమాలు పెట్టి పల్లెల్లో ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని రేపు వాటికి ఏ విధమైన పరిష్కారం చూపాలని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ పోతే ఎన్నో కార్యక్రమాల ద్వారా లోకేష్ గారు అక్కడ ప్రజలకు దగ్గర, అక్కడ ప్రజలకి ఎవరన్నా వచ్చి సహాయం అడిగితే అక్కడే తన జోబీలో నుంచి డబ్బులు తీయించిన వ్యక్తి లోకేష్. గతంలో అనేక మంది రాజకీయ నాయకులు ఏం చేసేవాళ్ళంటే సహాయం అడిగితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేశాం, కానీ లోకేష్ ఆ విధంగా చేయలేదు. తన జోబీలో ఉండి తీసి మాకు ఈ విధంగా కష్టాలు ఉన్నాయంటే వాళ్ళని ఆదుకున్న వ్యక్తి లోకేష్. ఈ విధంగా ఆదుకున్న ఒక పాదయాత్ర అనేది గ్రాండ్ సక్సెస్లా చేయడం జరిగింది. ఈరోజు ఈ యువగలం పాదయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఒక భవిష్యత్తులా ఇచ్చే విధంగా ఉంది. అందుకని రేపు ఈ యువగలం పాదయాత్ర అనేది ఒక నవశకానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి ఈ నవశకం ద్వారా ప్రజలకి ఉద్దేశించి రేపు నారా లోకేష్ గారు, అదేవిధంగా అదే సభలో నారా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. ఆ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం మ్రోగించబోతూ ఉంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కౌంటౌన్ స్టార్ట్ అవబోతూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం రేపటి నుంచి మొదలవబోతూ ఉంది. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డికి దబిడి. ఈ పాదయాత్ర తర్వాత లోకేష్ గారు కొన్ని వారాలు రెస్ట్ తీసుకోబోతున్నారు, తర్వాత మళ్ళీ ప్రచారం సాగిస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి ఏంటి, ఆయన రెస్ట్ తీసుకుంటారా? అది ఆయన ఇప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు, ఎక్కడున్నా ప్రజల కోసమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన 50 రోజులు కూడా ప్రజల కోసం, కార్యకర్తల కోసం, తన తండ్రి కోసం, ప్రజల కష్టాలలో ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలనే పోరాడాడు. రేపు పాదయాత్ర అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల కోసమే ఆయన పోరాడతాడు. ఏమన్నా కార్యక్రమాలు, పార్టీలో ఇంటర్నల్ కార్యక్రమాలు ఉంటే అవి చూసుకొని మళ్ళీ ప్రజల్లోకి ఉవ్వెత్తున మళ్ళీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మళ్ళీ ప్రజలకు దగ్గర అయ్యేదానికి మరొక యాత్రతో మళ్ళీ ముందుకు రాబోతూ ఉన్నాడు. అంటే వేరే యాత్ర ఏదైనా మొదలు పెడతారు, లేకుంటే కంప్లీట్ ఆయన నియోజకవర్గం మంగళగిరిలోనే ఆయన ఫోకస్ చేస్తారు? మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి మెజారిటీ 100% తథ్యం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిని మార్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడతా ఉన్నాడో. ఒకప్పుడు మంగళగిరి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు తెలుసా? రామకృష్ణని గెలిపించండి, నా పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. ఆయన నాశనం చేశాడు. ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా చేశాడు, వాడుకొని వదిలేశాడు. ఆయన కూడా ఆయన తక్కువైనాడు కాదు, ఆయన కూడా కమల్ హాసన్, ఆయన్ని ప్రజలు ఓడిస్తారని చెప్పి ఇప్పుడు ఏమన్నా మార్చుకున్నాడు. వాళ్ళని కూడా రేపు ఓడిస్తారు. రేపు తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో 30 ఏళ్ల చరిత్రను తిరగరాయిపోతూ ఉంది. 1989లో ఆఖరిగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. రేపు మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ అక్కడ అఖండ మెజారిటీ గెలుపుతుంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కంచుకోటని రేపు తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టబోతుంది మంగళగిరిలో. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో మాత్రమే కాదు 175 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అంటే ఇన్ఛార్జీలు మార్చడం అనేది జగన్ గారు భయపడుతున్నారని చెప్తున్నారు, అది గెలవడానికి వ్యూహం పన్నుతున్నారని కూడా అనుకోవచ్చు. గెలవడానికి వ్యూహం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిలకలూరుపేటలో పనికిరాని వాళ్ళు గుంటూరు వెస్ట్లో పనికి వస్తారంట. ఇప్పుడు మీ ఇంట్లో చెత్త ఉంటుంది, ఆ చెత్త పనికిరాదని నువ్వు బయట వేస్తావు, ఆ చెత్తను ఎత్తుకొని పోయి వేరే ఇంట్లో ఇటు పెట్టి పూజిస్తారా? పూజీరు కదా, అక్కడ కూడా చెత్తే కదా. ఇప్పుడు ఇక్కడ పనికిరాడనే కదా అక్కడ వేసింది, అంటే ఆడు కూడా వాడు పనికిరాడనే కదా అర్థము. అది ఆ మాత్రం ప్రజలు గ్రహించలేరా? ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేలకు వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇస్తే ఏదో గెలిచిపోతాం అనుకుంటా ఉన్నాడు. రేపు లాస్ట్ టైం ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేశారు, ఈసారి ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటేయకూడదని ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఆ ఫ్యాన్ కొట్టేసిన దానివల్ల మేము ఫ్యాన్ కురేసుకొని వచ్చే స్థితిలో ఉందిరా రాష్ట్రం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే ఇంకోటి ఏం చెప్తారు, ఈ పార్టీ పేరు మార్చేసి
ఈ గుర్తులు మార్చుకునేసి మళ్ళీ వచ్చి ఎవరినో ఒకరిని ఆయనకు అలవాటే కదా ఆయనే దాడి చేయించుకోవడము ఆయనకాడే ఇంట్లో వాళ్ళని లేపించుకునేసి వేరే వాళ్ళు చంపే ఆ విధంగా చేసుకున్నా కానీ ఈసారి గెలవడు. ఎందుకంటే ప్రజలు అంత లాస్ట్ టైం ఎందుకు గెలిచాడు, నా పైన కోడికత్తి దాడి చేశాడు చంద్రబాబు నాయుడు నన్ను చంపేస్తా ఉన్నాడు అన్నాడు. లాస్ట్ ఇప్పుడు చూస్తే 4.5 ఏళ్ళు అయింది దానికి తానే పొడిపించుకున్నాడు. అంత నీచపు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కదా మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంపించుంటే నేను ఈ పైన పొడిపించుంటే ఈ రోజు వరకు ఎందుకు శిక్ష వేయపీయటం లేదు? కనీసం కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పలేకపోతున్నాడంటే దాన్ని బట్టి అర్థం కావాలా ఆయన రాజకీయ నాయకుడా? సిగ్గుచేటు, రాజకీయాల్లో ఒక చీడపురుగు జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గుంటే అంటే రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు, నీపై నువ్వే కోడిక దాడి చేయించుకొని చంద్రబాబు నాయుడు ఎందుకు తిట్టావని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి. కానీ మీ చిన్నాన్ని చనిపోయేసాడు కదా, చంద్రబాబు నాయుడు చంపాడని నరాసుర రక్ష చరిత్ర నీ సొంత పత్రికలో రాసుకున్నావు కదా. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు కనీసం ఎంక్వైరీకి ఎందుకు పిలవలేదయ్యా? నువ్వు చంపించుకున్నావు, సొంత ఇంట్లో చంపించుకున్నాడు. రాష్ట్ర ప్రజలను బతకనిస్తాడా? అది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సో ఇప్పుడు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు రాబోతున్నారు అన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి బయటకు వచ్చిన వాళ్ళందరినీ టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? పార్టీలు అనేది ఎన్నికల ముందు మారడం సహజం. వాళ్ళు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి మారుతారో అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతం ఆ సీట్లు ఇచ్చేది ఏముంది అక్కడ ఆ పార్టీ అధినేతలపైన డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తాను ఎమ్మెల్యేలు నమ్మటం లేదంటే ఇంకెవరు నమ్ముతారు? ఇంట్లో కుటుంబ సభ్యులు నమ్మలే, ఇప్పుడు ఎమ్మెల్యేలు నమ్మలా, ఇంకా జగన్మోహన్ రెడ్డి వంటరోడ్ అయిపోయినాడు. ఎందుకంటే ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరినైనా ప్రజలు దానితోటి శాసనసభ్యులు కూడా తిరస్కరిస్తారన్న దానికి ఇది ఉదాహరణ. అలాగే మన చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, దాదాపు ఒక 20-40 ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు అని. మరి నిజంగా ఉన్నారా? అసలు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనుకున్న వ్యూహమే. టచ్లో ఉన్నారా అంటే వాళ్ళకి ఆ పార్టీ అంటే ఇష్టం లేదు, టచ్లో ఉండొచ్చు. రాజకీయ పార్టీలు ఈరోజు తెలంగాణలో చూసాం, టీఆర్ఎస్ నుంచి ఎంతమంది కాంగ్రెస్లోకి రాలేదు, కాంగ్రెస్ నుంచి అది ఎన్నికల ముందు అంతా సహజం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ టికెట్లు ఇస్తారా ఎవరు అనేది అది ఆ పార్టీ యొక్క అధినేత యొక్క ఇష్టం. ఇక్కడ ఎవరు పట్టించుకోని అవసరం లేదు. అది అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో ఎగ్జాంపుల్ చెప్పడానికి గెలిచిన ఎమ్మెల్యేలలోనే 151 మంది ఎమ్మెల్యేలో 50 మంది 70 మంది అంటే హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఈ జగన్ మాకు వద్దురా అంటా ఉన్నారు. అంటే ఆయన ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తుంటే వద్దంటారు, అదొకటి అర్థం చేసుకోండి మీరు. మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు కలిశారు కదా, మరి ఏంటి ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏం మాట్లాడారు? 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని గతంలో పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు కలిశారు. అదేవిధంగా ఈసారి పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కలిశారు. కలిసి అక్కడ వాళ్ళు చర్చించుకున్నారు కొన్ని విషయాలు. ఏ విధంగా అంటే రేపు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా సీట్ల సర్దుబాటు అనేది చేసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేయాలి, ఏ విధమైన వ్యూహంతో మనం ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏ అధికారంలోకి రావడానికి మనం ఏ విధంగా కష్టపడాలనేది ఇవి వాళ్ళు చర్చించుకున్నారు. దాని ద్వారా ఇక్కడ ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరే విధంగా ఉండాలని అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఆ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏ విధమైన మంచి చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే జనసేనకు ఒక 24 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారని ఒక వార్త బయట వినిపిస్తుంది. మరి నిజంగా అదే క్యాలిక్యులేషన్ అంటారు? మోస్ట్ ఆఫ్ కేసెస్ అదే క్యాలిక్యులేషన్స్లో ఇవ్వచ్చు, 25 లోపల ఇవ్వచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఇరు పార్టీ అధినేతలు తీసుకున్న డెసిషన్ బట్టి కార్యకర్తలు నాయకులు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం, ఈరోజు పదవులు కాదు. అందుకు తగిన విధంగా ఈరోజు ముందుకెళ్తారు. ఇక జనసేన నుంచి నాగబాబు గారు మొన్నటి వరకు కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇప్పుడు చేయట్లేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి, ఆయన చేస్తున్నారా చేయట్లేదు? ఒకటి ఆయన పోటీ చేస్తాడా చేయడానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. ఆ పార్టీ అధినేత డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఆయన చేస్తాడు. ఇప్పుడు అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, మనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ముఖ్యం. అందుకని తగినట్టుగా ప్రతి ఒక్కరు కలిసి వెళ్తారు. ఇక్కడ సీట్ల సర్దుబాటు అనేది ఎవరు పోటీ చేయాలి, ఎవరు వద్దు, ఎవరు ప్రచారాలకు సపోర్ట్ చేయాలనేది పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. అంటే నాగబాబు గారిది ఏంటంటే ఇష్యూ 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది కదా, అది తెలంగాణలో ఉంది, ఏపీలో లేదు. ఇప్పుడు దీనికి అప్లై చేసుకున్నారు, ఇదే మేజర్ ఇష్యూ అని చెప్తున్నారు. మరి అది ఇక్కడ ఓటు హక్కు ఉంది, ఎవరు ఎక్కడికైనా ఓటు హక్కు మార్చుకోవచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అనేది వాళ్ళ ఇష్టం. ఒకప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి
కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అందరికీ వేరే వేరే లొకేషన్స్లో. కానీ ఇప్పుడు పరిస్థితులను ఇక్కడ మార్చుకున్నారు ఈ విధంగా. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయినప్పుడు ఇక్కడ పెట్టుకున్నారు. ఈరోజు రాష్ట్ర విభజన అనంతరం మళ్ళీ ఇక్కడ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసుకుని అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అది వాళ్ళ యొక్క స్థానం ప్రకారం వాళ్ళు చేసుకోవడం జరిగింది. అంతేగాని ఓటు అనేది ఇప్పుడు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. మీరు ఇంకోటి ఓటు గురించి అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా ప్రత్యేకంగా. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో జరిగితే తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రదేశం ఇది అది అంటాం కదా, దాదాపు 50% కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ వేయలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చదువుకున్నోడికి ఓటేసే టైం కూడా లేనట్టు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఓటు ఉండేవాడే వినియోగించుకోవటం లేదు సక్రమంగా. నేను మీ ద్వారా చెప్పదలింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి. ఓటు వినియోగించుకున్నాడు దేశద్రోహితో సమానం. ఎందుకంటే దేశంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా అది ఓటుతోనే. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఏవో టీవీ షోలు వస్తాయంట, బిగ్ బాస్ ఇలాంటి షోలు. ఆ షోల్లో ఓట్లు వేసే దానికోసం పోటీ పడతా ఉన్నాడు. దానివల్ల నీ రాష్ట్రం బాగుపడదు, నీ ఇల్లు కూడా బాగుపడదు కనీసం. అదే ఇక్కడ నువ్వు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తే నీకు నచ్చిన పాలకుని ఎన్నుకోవచ్చు, వాడిని నిలదీయచ్చు, నీ రాష్ట్రం నీ చుట్టుపక్కల నీ దేశ అభివృద్ధి జరగచ్చు, నువ్వు అభివృద్ధి చెందుతావు. దాని గురించి ఆలోచించాలి యువత అంతా. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. షోల్లో ఓట్లు వేసేదానికి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసేదానికి ఫోకస్ చేయండి.